హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బాబిన్లోకి థ్రెడ్ని ఎక్కించుకొని షటిల్లోకి ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం మిషన్ ప్లేట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా సైడ్కి అనేది తీయాలి. నేను ఇక్కడ చూపించడం కోసం మీకు సైడ్కి తీస్తున్నాను. నార్మల్గా అయితే బాబిన్ తీసేటప్పుడు సైడ్కి తీయాల్సిన అవసరం ఏమీ లేదు, మీకు క్లియర్గా కనిపిస్తుందని ఈ విధంగా ప్లేట్ని అనేది పక్కకి ఇలా మూవ్ చేస్తున్నాను. మనము ఈ ప్లేట్ని ఇలా స్క్రూ డ్రైవర్ తోటైనా ఇలా పక్కకి జరపచ్చు, లేదంటే కింది నుంచి టూ ఫింగర్స్ తోటి గట్టిగా పైకి అని మూవ్ చేసినా కానీ పక్కకు అనేది వస్తుంది. ఈ విధంగా ప్లేట్ని పక్కకు జరిపిన తర్వాత ఇక్కడ మనకి ఇలా స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఇలా అని మనం తీసామంటే ఈజీగా వస్తుంది మనకి బాబిన్ అనేది. నార్మల్గా ఈ స్ప్రింగ్ లాగా ఉంది కదా, దాన్ని పట్టుకోకుండా తీసామంటే మనకి టైట్గా ఉంటుంది, ఈ బాబిన్ అనేది సరిగ్గా రాదు. సో ఈ విధంగా ఈ స్ప్రింగ్ లాగా ఉంది కదా, దీన్ని అనేది ఇలా ఒక ఫింగర్ తోటి ఇలా పైకని మనము బాబిన్ అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాబిన్లోకి థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత షటిల్లోకి ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తానండి. ఫస్ట్ ఈ విధంగా మనం బాబిన్ అలాగే బాబిన్ కేస్ని అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మనం బాబిన్కి అనేది థ్రెడ్ ఎక్కించుకోవాలి. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి, ఇది కింది సైడ్ పెట్టాలి, అవన్నీ నాకు అంటే ఈ బాబిన్లోకి థ్రెడ్ వీల్ ద్వారా ఎక్కించుకోవాలి ఇవన్నీ నాకేం తెలియదు. సో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అంటే వేస్ట్ క్లాత్ పైన లైన్స్ స్టిచ్ చేయడానికి ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను. పైనుంచి థ్రెడ్ అనేది బాగానే ఎక్కించాను, కింది సైడ్ నాకు తెలియదు కదా. సో ఆ థ్రెడ్ ఎక్కించి ఇంకా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేస్తుంటే దారం ఏమో ఎక్కడ కట్ అవ్వలేదు, కానీ స్టిచ్ అనేది సరిగ్గా రావట్లేదు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా వస్తుంది అనుకున్నా. అంటే నాకు నేర్పించే ఆవిడ ఏం చెప్పిందంటే, వీల్ అనేది ముందుకు వెళ్ళకుండా కరెక్ట్గా ఎలా తొక్కాలి అనేది నేర్చుకో అని చెప్తే, నేను వీల్ అనేది ముందుకు వెళ్ళకుండా నా సైడే వచ్చే విధంగా ప్రాపర్గా అంటే స్టిచ్ చేయడం అనేది నేర్చుకున్నాను. ముందుకు వెళ్ళకుండా నా సైడ్ వచ్చేది అనేది ప్రాక్టీస్ అనేది నీట్గా చేశాను. ఇంకా మనకి నేర్చుకునేటప్పుడు ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా. సో ఇది వచ్చేసింది, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ముందే చూపించింది థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది. అంటే మా పక్కన అమ్మాయి పెడుతుంటే చూశాను. సో తన దగ్గర నుంచి చూశాను, అలాగే నేర్చుకునే ఆవిడ కూడా ఒకసారి చూపించింది. సో దాన్ని రెండింటిని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నేర్చుకున్నాను కదా, ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి వేస్ట్ క్లాత్ పైన లైన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము, 1 డేలోనే ఈ 2 కంప్లీట్ చేద్దాము అనేసి నేను స్టిచ్ అయితే చేస్తున్నాను. కానీ అసలు స్టిచ్ అనేది పడట్లేదు, ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. నేను ఆవిడని అడిగితే చెప్పింది, కింద బాబిన్లో థ్రెడ్ పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేయాలి, అలా చేస్తేనే మనకి స్టిచ్ అనేది వస్తుంది, లేదంటే మనకి స్టిచ్ అనేది రాదని చెప్పింది. సో నాకు తర్వాత అర్థమైంది, నా పక్కన అమ్మాయి దగ్గర నుంచి అలా ముందే ఎక్కించి పెట్టింది. దాన్ని తీసుకొని ఈ విధంగా ఆ అమ్మాయితోనే పెట్టించమని చెప్పాను, నాకు రాదు కదా. సో తను పెట్టింది. తర్వాత నేను చిన్నగా లైన్స్ అనేది ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అనేది రాలేదు, ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చాయండి. ఫస్ట్ మనం బాబిన్లోకి థ్రెడ్ని అనేది 6 or 7 టైమ్స్ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీల్ ఉంటుంది కదా, ఆ వీల్కి ఒక సైడ్ ఇలా గట్టిగా పెట్టేసుకొని మనము ఒక చేత్తోనేమో ఇలా థ్రెడ్ని పట్టుకోవాలి, ఇంకొక చేత్తోనేమో ఈ బాబిన్లోకి స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్ని అనేది ఈ విధంగా పెట్టేసి ఇలా గట్టిగా పట్టుకొని ఈక్వల్గా థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. మనం టైట్గానే ఈ బాబిన్లోకి థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి, లేదంటే మనకి లూజ్గా ఉందంటే కుట్టు అనేది సరిగ్గా రాదు, పూసుకుట్టు రావడం, లూజ్గా ఉంటుంది, స్టిచ్ అనేది నీట్గా ఉండదు. సో మనము ఈ బాబిన్లోకి థ్రెడ్ ప్రాపర్గా ఎక్కించుకోవాలి, అలాగే పైనుంచి థ్రెడ్ కూడా మనం ప్రాపర్గానే ఎక్కించుకుంటేనే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా థ్రెడ్ మొత్తాన్ని బాబిన్లోకి ఇలా మనకి ఎంత కావాలో అంత ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము బాబిన్ కేస్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మన సైడ్ ఉండాలండి థ్రెడ్. మనం ఫస్ట్ మిషన్లోకి ఎక్కించుకునేటప్పుడు మన సైడ్ ఎలా అయితే మనకి ఫ్రంట్ సైడ్ థ్రెడ్ ఉందో ఇప్పుడు కూడా అంతే మన సైడ్ అనేది థ్రెడ్ వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి చిన్న హోల్ లాగా వస్తుంది థ్రెడ్ ఎక్కించుకోవడానికి. సో దాంట్లో నుంచి థ్రెడ్ అనేది లాగాలి. ఇలా లాగామంటే మనకి థ్రెడ్ ఇక్కడ నుంచి లాక్ అవుతుంది, కింద నుంచి ఈ విధంగా వస్తుంది. సో ఈ థ్రెడ్ కూడా మనకి టైట్గా పట్టేసినట్టు ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదు.
ఇలా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకున్నామంటే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. టైట్గా ఉంటే థ్రెడ్ అనేది ఊరికనే తెగిపోతుంది. మరీ లూజ్గా ఉందనుకోండి ఈ పూసుకుట్లాగా వస్తుంది. అలా కాకుండా మనకి ఫ్రీగా రావాలన్నమాట. ఇలా మనకి టైట్గా లూజు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ లాగా ఉంటుంది కదా చిన్నది, దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. లూజ్గా కావాలంటే లూజ్గా, టైట్గా కావాలంటే టైట్గా, ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం షటిల్లోకి సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది మనకి టైట్గా ఉందా, లూజ్గా ఉందా, స్టిచ్ ఎలా వస్తుంది అనేది. ఫస్ట్ మనం వేస్ట్ క్లాత్ పైన కొంచెం స్టిచ్ అనేది వేసిన తర్వాత మనకి స్టిచ్ వచ్చేదాన్ని బట్టి కంటిన్యూ చేయాలా లేదంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా చేయాలా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి మళ్ళీ థ్రెడ్ అనేది తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి కరెక్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా థ్రెడ్ అనేది మూమెంట్ అనేది మన సైడ్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి థ్రెడ్ అనేది తెగిపోకుండా ఉంటుంది. అటు సైడ్ వెళ్ళిందంటే థ్రెడ్ అనేది ఊరికినే తెగిపోతుంది. సో ప్రాపర్గా మనము థ్రెడ్ అంతా ఎక్కించుకుంటేనే నీట్గా స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ మిషన్కి థ్రెడ్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి ప్రాపర్గా అనేది నార్మల్ మిషన్కి పెట్టాను. అలాగే జిగ్జాగ్ మిషన్కి ఎలా ఎక్కించుకోవాలి అనేది 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. మీరు కనుక వాటిని చూడకపోతే ఒకసారి చూడండి, కింద లింక్ ఇస్తాను. ఇక్కడ మనం షటిల్లోకి బాబిన్ కేస్ని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఒక ఫింగర్ తోటి దీన్ని ఇలా పట్టుకొని తర్వాత మనము కింది నుంచి పెట్టాలండి. ఇక్కడ నుంచి పైనుంచి పెట్టాలంటే పెట్టలేము. సో కింది సైడ్ నుంచి మనం షటిల్లోకి ఈ బాబిన్ కేస్ని అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి కొంచెం గ్రిప్ వస్తుంది. సో ఇలా పట్టుకొనైనా పెట్టచ్చు, లేదంటే అలా వదిలేసి కూడా పెట్టుకోవచ్చు. పెట్టేటప్పుడు మాత్రం కొంచెం సౌండ్ వస్తుంది, టిక్మని. అలా సౌండ్ వస్తేనే మనకి ఈ షటిల్ అలాగే బాబిన్ కేసు రెండు కూడా సెట్ అయినట్టు అన్నమాట. మనము ఈ షటిల్ని ఇంకా బాబిన్ కేసుని రెండింటిని కూడా ప్రాపర్గా పెట్టకపోతే మనకి థ్రెడ్ అనేది దీని చుట్టూ, షటిల్ చుట్టూ లాక్ అవుతుంది. అలా లాక్ అయిందంటే మనకి స్టిచ్ అనేది సరిగ్గా పడదు. అలాగే వీల్ కూడా గట్టిగా ఉంటుంది, తిరగదండి. సో అలా కాకుండా ప్రాపర్గా మనం పెడితేనే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ లాగా ఉంది. ఇటు సైడ్ కూడా ఒక చిన్న, అది ఏమంటారు దాన్ని, ఈ గ్యాప్, అలాగే ఇది క్రాస్ పిన్ లాగా ఉంది కదా, ఈ రెండు మనకి సెట్ అవ్వాలి. అలా సెట్ అయితేనే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది, లేదంటే థ్రెడ్ అనేది లాక్ అవుతుంది. సో ఈ విధంగా మనము నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనము ఈ రెండింటిని కూడా సెట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం షటిల్ ఇంకా బాబిన్ కేస్ని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి తీసి కూడా చూపిస్తాను. తీసేటప్పుడు ఖచ్చితంగా మనము ఇలా ఓపెన్ చేసి మాత్రమే తీయాలి, లేదంటే మనకి ఇది అనేది థ్రెడ్ లాక్ అవుతుంది కదా, సో టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టినా పర్లేదు, కానీ తీసేటప్పుడు మాత్రం దీన్ని ఓపెన్ చేసి మనము ఈ బాబిన్ కేస్ని అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా పెట్టేటప్పుడు సౌండ్ కూడా వస్తుంది, గట్టిగా ప్రెస్ చేస్తే టక్మని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే మనకి ఈ రెండు కూడా సెట్ అయినట్టు అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ లైన్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.